డీజిల్ గ్యాస్ సరఫరా లభ్యతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులతో సమీక్ష చేశారు. మరోవైపు పెట్రోల్ డీజిల్ కొరతపై సివిల్ సప్లై శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల తెలంగాణలో పెట్రోల్ డీజిల్ డిమాండ్ అకస్మాత్తుగా పెరిగిందని తెలిపింది. ఏపీలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం కొరత రావడం వల్ల ఆ ప్రభావం సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, మిర్యాలగూడ, నిర్మల్పై పడిందన్నారు. అలాగే ఇంధన కొరత ఉందన్న ప్రచారంతో ప్రజల్లో భయాందోళన పెరిగి రాష్ట్రం మొత్తం మీద డిమాండ్ పెరిగిందన్నారు. మొత్తం 4,536 అవుట్లెట్లు ఉండగా 3,817 ట్యాంకర్ల ద్వారా సరఫరా జరిగిందని సివిల్ సప్లై శాఖ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయని ప్రచారం రావడంతో ప్రజలు ముందుగానే ఎక్కువగా కొనుగోలు చేశారని, దీనివల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగిందన్నారు. అందులో ఈరోజు ఉదయం 106 పంపులలో స్టాక్ లేదు. అది కూడా యావరేజ్గా ఉండేది, ఇది కొత్త కాదు. ఈ రకంగా యావరేజ్ సప్లై సమయంలో కూడా కొన్ని పంపులలో ట్రాన్స్పోర్టు సరిగ్గా సకాలంలో అందకపోవడం కానీ, వాళ్ళు ఇండెంట్ పెట్రోల్ పంపులకు సంబంధించినటువంటి వాళ్ళు సకాలంలో ఇండెంట్ పెట్టకపోవడం కానీ, వాళ్ళు డబ్బులు కట్టకపోవడం కానీ. ఇంతకుముందు ఏంటంటే డబ్బులు కట్టకుండా ముందే మనము పెట్రోల్ డీజిల్ సప్లై చేసేవాళ్ళం. ఇప్పుడు ముందు కట్టండి మీరు, మనం కూడా ఇతర దేశాలకు కట్టాలి కదా. కాబట్టి కొంత చాలా బ్యాక్లాష్ లేకుండా, పేమెంట్ బ్యాక్లాష్ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడంతో ఈ 106 పెట్రోల్ పంపులు కూడా మరి కొంత అక్కడక్కడ బ్యాక్లాష్ ఉన్నది. ఇప్పుడు మనం మీటింగ్ జరుగుతున్న సమయానికి వారు చెప్తున్నటువంటి 106 కూడా పరిష్కారం చేస్తున్నాము. దాన్ని కూడా కొంత సడలింపులు చేసి అన్ని పంపులలో కూడా మరి పెట్రోల్ కానీ డీజిల్ కానీ మరి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే 4,325 అవుట్లెట్స్లలో ఈరోజు ఉదయం 106, ఇప్పుడు సాయంకాలం వరకు ఆల్మోస్ట్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మనము తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే పెట్రోలు పర్ డే మరి 6,000 సప్లై ఉంటే ఈరోజు అది 10,300. वही नॉर्मल है तो आज का बात करूँ मैं. हाँ वही नॉर्मल 6,400 ఉంటే కేఎల్ ఈరోజు 10,300 సప్లై చేస్తున్నాం మనం. అంటే షార్టేజ్ ఉందా లేక ఎక్కువ సప్లై చేస్తున్నామా మనం అందరం అర్థం చేసుకోవాలి. 6,400 జరుగుతుంది ఎప్పుడు కానీ మన తెలంగాణలో. ఈరోజు 10,300 మనము సప్లై చేస్తూ ఉన్నాం. అదే హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ సిటీ పరిధిలో 3,200 యావరేజ్ ఉంటుంది. ఈరోజు డబల్ 6,400 సప్లై చేస్తూ ఉన్నాం. మరి ఇది షార్టేజ్ అని ఏ రకంగా అనుకుంటాం మనం? అనేక కారణాలు ఉన్నాయి దీనికి. ఇంత పెరగడానికి కూడా డీజిల్ తీసుకుంటే డీజిల్ యావరేజ్గా 8,000 ఉంటుంది. 8,000 కేఎల్. ఈరోజు డీజిల్ తెలంగాణలో మరి 15,500 యావరేజీ ఇస్తా ఉన్నాం. ఈరోజు లేటెస్ట్ డిస్పాచ్ తీసుకుంటే 19,300 కేఎల్ 19,300 కేఎల్ ఈరోజు యావరేజ్గా మనము ఈరోజు సప్లై చేస్తూ ఉన్నాం. అంటే అదే హైదరాబాద్ తీసుకుంటే డీజిల్ 2,700 ఉంటుంది యావరేజ్గా. 5,060 కేఎల్ హైదరాబాద్లో సప్లై చేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే మన సోషల్ మీడియా, కొంతమంది రాజకీయ నాయకుల ప్రకటనలు వీటన్నిటికీ కారణమైంది. దురదృష్టవశాత్తు మనము ఏదైతే అమెరికా ఇరాన్ మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణ, మనకు వస్తున్నటువంటి మరి ఇతర దేశాల నుంచి రావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఇబ్బందులు అందరం చూస్తూ ఉన్నాం. ఇది దాచిపెట్టాల్సిన అవసరం కాదు. అనేక దేశాల్లో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతున్నారు. కానీ మన దేశంలో ఎక్కడ కూడా ఈ సమస్య లేకుండా కొంత మనం
సమర్థవంతంగా ఎక్కడెక్కడ ప్రపంచంలో అందుబాటులో ఉందో ఆయా దేశాలలో ఎవరెవరు ఏ రేటుకి అమ్మినప్పుడు కూడా మనము రేటు చూడకుండా భారతదేశంలో షార్టేజ్ రావద్దు, కొరత రాకూడదనే ఉద్దేశంతో మనము మరి ఎంత రేటు పెరిగినప్పుడు కూడా అనేక దేశాలలో చిన్న దేశం పెద్ద దేశం నుంచి మొదలు పెడితే అన్ని దేశాల నుంచి కూడా మనము ఈరోజు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనము ప్రపంచంలో లార్జెస్ట్ పాపులేషన్, వరల్డ్ బిగ్గెస్ట్ పాపులేషన్ ఇండియాలో ఉంది. ఉన్నటువంటి మన దేశంలో ఈరోజు దురదృష్టవశాత్తు మనము 88% మనం ఇతర దేశాల మీద ఆధారపడి ఈరోజు పెట్రోల్ ఉత్పత్తులు సరఫరా చేస్తున్నాం. 88%. మరి ఇతర దేశాల నుంచి వస్తున్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మోడీ గారు ఈరోజు అనేక దేశాలతో ఉన్నటువంటి సంబంధాల కారణంగా మనకు ఉన్నటువంటి మంచి విదేశీ విధానం కారణంగా ఈరోజు అనేక దేశాలు కూడా మరి ప్రియారిటీ బేసిస్లో మన దేశానికి ఆయిల్ ఉత్పత్తి ఉన్నారు. మనం కూడా వాటిని మరి సమర్థవంతంగా ప్రతి మోటార్ సైకిల్ వరకు, ప్రతి రైతు వాడేటువంటి ట్రాక్టర్, ప్రతి కంపెనీ వాడేటువంటి లారీ వరకు ట్రాన్స్పోర్ట్ కూడా ఎవరికి అందించాలని చేస్తా ఉన్నాం. దురదృష్టం ముందుగా కొంత ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం ఏర్పడింది. అక్కడ ప్రభుత్వం రంగంలో దిగి అక్కడ కూడా సమస్య పరిష్కారం. మనకు కూడా కొత్తగూడెం ఖమ్మంలో కొంత దీనికి సంబంధించినటువంటి సిగ్నల్స్ వచ్చాయి. ఇప్పుడు అక్కడ కూడా ఎందుకంటే మన దగ్గర సఫిషియంట్ స్టోరేజ్లో ఉంది. దేశానికి సంబంధించి కూడా ఆ రకమైన స్టాక్స్ ఉంది. ఒకవేళ స్టాక్స్ లేదనుకోండి, సప్లై లేదనుకోండి, ప్రభుత్వమే చెప్తుంది, ప్రభుత్వమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తుంది అందరు లేదు చూసి వాడండి అని. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేదు, షార్టేజ్ అనేటువంటి ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా మనం ఇతర దేశాల నుంచి డిపెండ్ అవుతున్నాం. ఇబ్బందులు అయితే ప్రజలకు చెప్తాం, మేము ప్రజలను భాగస్వాములు చేస్తాం. దాంట్లో పరిస్థితి లేదు. మనకు దురదృష్టం ఏంటంటే ఒక లీడర్ ఈరోజు సాయంకాలం ధరలు పెరుగుతాయి, ఇంతకంటే దురదృష్టం ఇంకొకటి ఉండదు. దీని కారణంగా ఒక టెన్షన్ వాతావరణం కారణంగా ట్యాంకులు ఇంట్లో ట్యాంకులు నింపుకుంటున్నారు. చిన్న చిన్న సంస్థలు కావచ్చు, ఏ కూడా ఆ రకంగా. నేను ఒక్కసారి కొడుతున్నాను, ఆకిరణోళ్ళు స్టేట్మెంట్ ఇస్తే మనం ఎవ్వరం కూడా భయపడాల్సిన అవసరం. ఏదైనా ఉంటే ప్రభుత్వం ఈరోజు పెట్రోల్ ఇళ్లలో దయచేసి ఎండాకాలం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ప్రజలను కూడా ఎవరు కూడా స్టాకు పెట్టుకోకండి. మనము అది చాలా ఇతర సమస్యలకు మరి వెళ్ళాల్సి ఇబ్బంది తీర్చాల్సిన పరిస్థితి. ఎవరు కూడా స్టాక్ ఇళ్లలో పెట్టుకోకూడదు. ప్రాబ్లం లేదు. మనకు చెప్పాను, ఇప్పుడు యావరేజ్గా ఒక 2 నెలలు లేకపోతే 3 నెలల క్రితం ఎంత సప్లై ఉండిందో ఈరోజు సప్లై తీసుకుంటే డబుల్ అయింది. అది పెట్రోల్ కానీ డీజిల్ కానీ. అదేవిధంగా ఆటో ఎల్పిజి ఉంది. ఆటో ఎప్పుడు చూసిన వెహికల్స్ ఉంటాయి. కొంత ఇక్కడ ప్రభుత్వ పరంగా సరఫరా ఆయిల్ ఉన్నాయో పిఎస్సిస్ అవి ఎక్కడ కూడా చేస్తూ ఉన్నారు సప్లై. కానీ అవైతే కొన్ని ప్రైవేట్ కంపెనీల ద్వారా ఎల్పిజి, ఆటో ఎల్పిజి ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకి ఇతర దేశ కారణంగా వాళ్ళకు ప్రత్యామ్నాయం లేని కారణంగా అవి కొద్ది ఇబ్బంది ఉన్నది. కానీ ప్రభుత్వ పరంగా చేసేటువంటి మా ఆటో ఈరోజు ఏం ప్రాబ్లం లేదు. మేము 100% డబల్ చేసి ఈరోజు ఆ సప్లై కూడా. కాబట్టి కోరేది ఒకటే, సహకరించండి. ఏ రకమైనటువంటి మరి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ రకమైనటువంటి స్టాక్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కోరుతా ఉన్నాను. ట్రాన్స్పోర్ట్ కంపెనీలను కూడా